ప్రచారంలో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకి ఎన్నికల ప్రచారం భాగంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు కర్నూలుకి రాబోతున్నారు. అయితే ఉదయం 7 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్కోల్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఓర్కోల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడ ఎస్టీపీసీ కాలేజ్ గ్రౌండ్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ర్యాలీ ద్వారా వచ్చి ఎస్టీపీసీ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. అయితే ఎలక్షన్ ప్రచారంలో 2 రోజులు ఉండడంతో ప్రచారం రోజు రోజుకి హీటెక్కుతుంది. అయితే ప్రజలని ఓటర్లని ప్రసారం చేసుకోవడానికి నాయకులు వివిధ ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో నాయకులకి అందరినీ జిల్లాలో ఉండే ప్రతి నాయకులకి దిశానిర్దేశం చేసి ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గం గెలిచే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. అయితే ఈ 2 రోజుల ప్రచారం ముగిసడంతో నాయకులకి అందరిని పిలిపించి రేపు 14వ తారీఖు ఎన్ని స్థానాలు ఎంపీతో పాటు 7 నియోజకవర్గాలు మన వైసీపీ జెండా ఎగరాలనే ఉద్దేశంతో నాయకులకి అందరికి ప్రతి నియోజకవర్గ వైఎస్ఆర్పీ క్యాండిడేట్లకి దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.